సరే ఇప్పుడంటే ఐటీ రంగము ఆ తర్వాత సేవల రంగం ఎక్కువగా 50% పైచిలుకు ఈ రంగమే డామినేట్ చేస్తూ ఉంది మొత్తం జిఎస్డిపిని. సో అంతకంటే ముందు పారిశ్రామిక రంగం ఉండేది. ఎగుమతులు దిగుమతులలో పారిశ్రామిక రంగం వాటా ఎక్కువగా ఉండేది. ఆ పారిశ్రామిక రంగం కంటే ముందు వ్యవసాయ రంగం వాటా ఉండేది. సో ఇట్లా మొత్తం ఏ దేశానికైనా కార్మికుడు వెన్నుముక లాంటివాడు. రైతు ఎట్లయితే ఇంపార్టెంటో కార్మిక కర్షక అని చెప్తా ఉంటారు. కార్మిక కర్షక అని చెప్తా ఉంటారు. జై జవాన్ జై కిసాన్ అని చెప్తా ఉంటారు. సో ఇక్కడ కార్మికులకు సంబంధించినటువంటి అంశం గురించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటుంది. కార్మికులు మీ అందరికీ తెలుసు, ఈ భారతదేశమే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నిర్మాణాలకు ఆద్యం పోసింది, అన్ని నిర్మాణాలను చేపట్టింది కార్మికులే. తాజ్మహల్ ఎవరిని కట్టిరంటే ఇంకా షాజహాన్ అని చెప్పి ఒక పేరు చెప్తారు, కార్మికులు కట్టిరని ఇంకొకరు చెప్తా ఉంటారు. అంటే కార్మికుల ఇంపార్టెన్స్ అట్లాంటిది అన్నట్టు. సో చార్మినార్ బంగ్లా కట్టినా, గోల్కొండ కోట కట్టినా, ఇంకేది కట్టినా అది కార్మికులు కట్టిందే. ఇవాళ ఫ్యాక్టరీలలో లేకపోతే ఆర్టీసీలో, విద్యుత్ సంస్థలో లేకపోతే ఇతర చోట్ల పనిచేస్తున్నటువంటి అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మిక శక్తి ఒకప్పుడు ఉత్పాదక శక్తిగా ఈ భారతదేశానికి పనిచేసింది. సో ఈ కార్మికులకు సంబంధించినటువంటి అనేక చట్టాలు మనం చూసినాం. బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలు, ఆ తర్వాత వచ్చినటువంటి చట్టాలు, రకరకాల చట్టాలు చూసినాం. ఆటో కార్మికుడు కావచ్చు, క్యాబ్ కార్మికుడు కావచ్చు, లేకపోతే విద్యుత్ కార్మికుడు కావచ్చు, అన్ని రకాల కార్మికులు వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి. సో దాదాపు చాలామంది ప్రజలు ఈ కార్మిక రంగం పైన జీవనోపాధి పొందుతూ ఉన్నారు. సో వాళ్ళ గురించి ఈ దేశం ఏం చేస్తూ ఉంది, ఈ రాష్ట్రం ఏం చేస్తూ ఉంది. ఎందుకు ఈ కార్మికుల అంశం అనంటే ఇది ఫక్తు మా పార్టీకి సంబంధించినటువంటి ఈ సింబల్లోనే మీరు చూడొచ్చు. ఈ ఏదైతే ఈ చక్రం ఉందో ఇది కార్మికుడి సింబల్ కోసం తీసుకొచ్చింది, ఇదేమో రైతన్న కోసం. కార్మికులు కర్షకులు కలిసి చేస్తున్నటువంటి యుద్ధమేగా ఈ పిడికిలుగా తీసుకొచ్చింది. ఇదే ఒరిజినల్గా కార్మికులు కర్షకులు సంబంధించినటువంటి కార్మికులు కర్షకులకు సంబంధించినటువంటి పార్టీగా దీన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పార్టీ సింబల్ వెనుక ఇంత చరిత్ర ఉంది. సో కార్మికులు కర్షకులతో కూడినటువంటి ఒక సింబల్ ఇది. సో దీంట్లో కత్తెర గుర్తు మీ అందరికీ తెలుసు, పనిముట్టు. మేరాయన బట్టలు కత్తిరియాలన్నా, లేకపోతే నాయ బ్రాహ్మణ సోదరుడు తల వెంట్రుకలు కట్ చేయాలన్నా, లేకపోతే డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నా, మన గొర్రెల ఉన్ని కట్ చేయాలన్నా ఈ కత్తెర అనేక చోట్ల పనికొస్తుంది. ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఒక ఆయుధం, ప్రధాన ఆయుధంగా పనికొస్తుంది ఈ కత్తెర. సో ఇట్లా ఈ పార్టీ చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి ఒక హిస్టారికల్ ఏది చరిత్ర ఉండేలాగా చాలా జాగ్రత్తగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది కార్మికులకు కర్షకులకు సంబంధించి. ఇందులో రైతాంగం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, కర్షకుల గురించి ఏది మాట్లాడుకున్నాం, కార్మికుల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. అసలు తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల పరిస్థితి ఏంది, కార్మికుల కోసం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, కార్మికులకు ఏం లాభం జరిగింది, లేబర్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో, దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. సో 2014లో తెలంగాణ రాష్ట్రం రావడానికి కార్మికులు తమ బస్సును ఆపేసి, కార్మికులు కంపెనీలను ఆపేసి మూతబెట్టి సమ్మెలోకి వచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రం అనివార్యంగా ప్రకటన చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. సో ఈ కార్మికుల పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ వచ్చిన రాష్ట్రంలో ఎట్లుంది ప్రతి కార్మిక సోదరుడు చూడాలి. ఇది ఆటో డ్రైవర్ అన్న చూడాలి, క్యాబ్ డ్రైవర్ అన్న చూడాలి, బస్సు కార్మికుడు చూడాలి, డ్రైవర్ అన్న కండక్టర్ అన్న అందరూ చూడాలి. ఇది ఎందుకంటే మనకు రావాల్సినటువంటి సొమ్ము తాపీ మేస్త్రి దగ్గర నుంచి మొదలు పెడితే, తాపీ మేస్త్రి లేకపోతే సెంటరింగ్ కొట్టేటువంటి మేస్త్రి వీళ్ళందరూ కూడా మీరు చూడాల్సింది. ఈ దేశంలో ఈ సంపదలో మీకు ఎక్కడ వాటా దొరుకుతూ ఉంది, ఎంత వాటా దక్కాలి, ఎంత దక్కుతూ ఉంది, బడ్జెట్లలో ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ ఇతర కార్మికుల కోసం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, ఏం చెప్తా ఉన్నాయి, కంప్లీట్గా కార్మిక రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నాయి అనేది లెక్కలతో సహా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ ముందు పెట్టబోతా ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఒక లెక్కనే ఇప్పుడు మనం చూడాల్సినటువంటి లెక్క. ఇది మీరు చూడొచ్చు. మరణించిన మరియు ప్రమాదాలకు గురైన కార్మికుల పరిహారం బీమాకు సంబంధించిన పట్టికలు మొత్తం టోటల్ను వరుస జత చేసి ఇక్కడ పూర్తి వివరాలతో చూడొచ్చు.
మరణించిన ప్రమాదాలకు గురైన కార్మికులకు పరిహారం. అంటే ఒక కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే అతని కుటుంబానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్, కాంపెన్సేషన్స్, లేకపోతే ఇతర ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో ఏమేం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 2014-15లో అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, వివిధ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం 2014-15లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిన తొలినాళ్లలో 69,98,00,000 రూపాయలు బడ్జెట్ పెట్టిరు వాళ్ళ కోసం. పుట్టుకున్న వాళ్ళకి ఏమన్నా అయితే సాయం చేద్దాము, వాళ్ళ కుటుంబాలను నిలబెడదామనేటువంటి ఉద్దేశంతో 69,98,00,000 రూపాయలు అంటే 70 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం పెట్టి ఎంత ఖర్చు పెట్టిరా అంటే 0 పైసలు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 100కు 100% నిధులను వెనక్కి తీసుకున్నాడు కేసీఆర్. కార్మికులారా వినండి, చూడండి, ఇది నా లెక్క కాదు, ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించినటువంటి లెక్క. 2014-15లో 100కు 100% నిధులను ఎగదనుకొని వెళ్ళిపోయారు. ఇక 2015-16లో చూస్తే 38,70,00,000 రూపాయలు అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కోసం పెట్టిను. 38,70,00,000 పెడితే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా 38,70,00,000 రూపాయలు వాపసు తీసుకుండు మళ్ళీ కేసీఆర్. ఈ అసంఘటిత కార్మికులకు, కార్మిక రంగానికి చేసినటువంటి సేవలు చూడరు ఎట్లున్నాయో. ఇంకా ఇది అయిపోయిందా? 2014-15 అయిపోయింది, 15-16 అయిపోయిందిగా, 17-18 డాటా రాలేదు, 18-19 డాటా ఉంది. 18-19 డాటా చూస్తే 66,13,00,000 అసంఘటిత కార్మికుల కోసం భద్రత కోసం పెట్టి 66,13,00,000 పెట్టి ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా 66,13,00,000 రూపాయలు వాపసు తీసుకురు కార్మికులది. ఇక 2019-20లో 2019-20లో 6,18,00,000 కేటాయించారు. ఇక ఫైనల్గా 6,18,00,000 కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా 6,18,00,000 రూపాయలు వాపసు తీసుకురు. అంటే 2020 వరకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి 2020 వరకు కార్మిక రంగం సామాజిక భద్రత కోసం అనా పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలే, అనా పైసా కూడా ఖర్చు చేయలే. కేవలం బడ్జెట్లో ఈ బడ్జెట్ పెట్టంగానే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసేది, కార్మికులను పిలిచి పాలాభిషేకాలు చేయించుకునేది. ఖర్చు పెట్టిన అంటే ఖర్చు లేదు, ఈ ఖర్చు పెట్టిన సంగతి పెట్టని సంగతి చెప్పారు కదా, అలకేషన్ మాత్రమే చెప్తారు. ఇగో ఇది 2020 వరకు ఒక్క అనా పైసా కూడా వాడలే. ఇక తర్వాత దీంట్లోనే 2014-15 ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం అని ఉంది. ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం ఇది కేంద్ర ప్రభుత్వ గ్రాంటు. కేంద్ర ప్రభుత్వ గ్రాంటుకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ చేయాలి, అంటే వాళ్ళు కొంత వీళ్ళు కొంత కలిపి ఇవ్వాలన్నట్టు. ఇక్కడ 29,57,00,000 రూపాయలు కేటాయించి అందులో 17,58,00,000 ఖర్చు పెట్టి 11.9 అంటే 40% నిధులు మిగిలిపోయినాయి. అవి వాడలే. కార్మికులకు ఇవ్వచ్చు కదా ఈ నిధులు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. ఇక 2014-15లో గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా చూడరి, గౌడ సోదరులు చూడాలి, గీత కార్మికులు, చేనేత కార్మికులు వీళ్ళందరూ చూడాలి. గీత కార్మికులకు 2014-15లో 4,42,00,000 రూపాయలు గీత కార్మికుల కోసం వాడతామని చెప్పి 4,42,00,000 వాడిరు. పూర్తిగా ఇది వాడిరు ఒక్క గీత కార్మికులకు సంబంధించి. ఎప్పుడు? 2014-15లో. ఇక 2017-18కి వచ్చేసరికి గీత కార్మికుల పని కూడా అయింది. గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విషయంలో 13 కోట్ల రూపాయలు కేటాయించి 45% నిధులు మిగిల్చారు. అలా ఇక 2018-19లో గీత కార్మికులకు సంబంధించినటువంటిది 3 కోట్ల రూపాయలు కేటాయించి కేవలం 10% నిధులు 31 లక్షలు ఖర్చు చేసి 2,69,00,000 వాపసు తీసుకున్నారు గీత కార్మికులు. ఎప్పుడు? 2018 కేసీఆర్ పరిపాలనలో కార్మిక యుగం ఎట్లుందో చూడరు. ఇక 2019-20లో రవాణా డ్రైవర్లకు ఏమైనా జరిగితే కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో ఇగో ఇక్కడ మాత్రం పూర్తిగా వాడిరు. 2023-24లో విపత్తుల్లో మరణించినటువంటి కుటుంబాలకు, అంటే ఏదైనా విపత్తు కారణంగా చనిపోయినటువంటి కుటుంబాలకు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు. ఇది అయిపోయింది. అంటే మొత్తం ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నిన్న మొన్నటి దాకా చూస్తే మొత్తం ఎంత అంటే ఈ రంగంలో 245 కోట్ల రూపాయలు కార్మికుల కోసం కేటాయించి
46 కోట్లు ఖర్చు చేసి 199 కోట్ల రూపాయలు వాపస్ ఎత్తుకొని పోయారు. అంటే 81% నిధులు వాడలేదు, ల్యాప్స్ అయిపోయినాయి. దీనికి అప్పుడు కార్మిక శాఖ మంత్రి ఎవరుండే? మల్లారెడ్డి గారు. ఇగో ఇది కార్మికులకు సంబంధించి. ఇక మరి ఇప్పుడు ఎట్లుంటుందో కార్మిక శాఖ మంత్రి ఆయన చెప్పాలే ఇక ఈ కార్మిక సంగతి. అంటే ఈ మొత్తం పరిశీలిస్తే కార్మికుల కోసం ప్రభుత్వం బడ్జెట్లో 245 కోట్ల రూపాయలు కేటాయించి అందులో వాస్తవంగా కుటుంబాలకు బీమా కోసం ఖర్చు చేసింది కేవలం 46 కోట్లు మాత్రమే. ఏకంగా 81% నిధులు అంటే 199 కోట్ల 10 లక్షల రూపాయలు కార్మికులకు చేరకుండానే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు భవన నిర్మాణ తదితర కోసం పెట్టిన బడ్జెట్ 100% నిధులు ల్యాప్స్ అయిపోయినాయి. చూసిరు కదా, ఇవి కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మోసం. ఈ ప్రభుత్వాలు చెప్తా ఉంటాయి కార్మికులారా మనది మన పార్టీ. ఏం పార్టీ ఇది? ఏం పార్టీ ఇది? బీఆర్ఎస్ కథ అట్లుందిగా, కాంగ్రెస్ కథ కూడా గట్లే ఉంది సేమ్. కాంగ్రెస్ లెక్కలు కూడా ఇంకా పూర్తి కాలేదు, అవి పూర్తి కాగానే తెచ్చి మేము ముంగటేస్తా. ఇంత దుర్మార్గమా ఇవే ఆ లెక్కలు? ఇంకా ఇదే కాదు, చూడండి కార్మిక ఉపాధి శాఖ, కార్మికులకు ప్లస్ ఉపాధి శాఖకు ఇగో కేటాయించిన బడ్జెట్ 338 కోట్లు కేటాయించి 215 కోట్లు ఖర్చు చేసి 45% నిధులు మిగిల్చిరు. ఇగో ఇందులో సేమ్ రెవెన్యూ ఏంది, ఈ ఖర్చులు ఏంది, ఇవన్నీ కూడా కార్మిక శాఖ. ఖాళీలు భర్తీ చేయక అనేకమైనట్టు ఐటీ నైపుణ్యాభివృద్ధి కోసం ఇట్లా లెక్కలన్నీ మనం చూడొచ్చు. అంటే కార్మికుల కోసం ఈ ప్రభుత్వాలు చేసింది శూన్యం. అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారతాయి అనుకున్నటువంటి కార్మికులకు బతుకులు మారకపోగా ఉన్న బతుకులు ఆగమైపోయినటువంటి పరిస్థితి. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా కార్మికుల స్టాండ్ తీసుకుంటా ఉంది. రైతాంగం స్టాండ్ ఎట్లయితే ఉందో కార్మికుల స్టాండ్ కూడా క్లియర్గా ఇక్కడ ఉంది. ఈ 2 రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు మా వాళ్ళే. ఈ 2 రంగాల్లో పనిచేసేటువంటిది కంప్లీట్గా మెజారిటీగా బీసీలే. కాబట్టి ఈ 2 రంగాల ఐక్యత శక్తితోటే ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతా ఉంది. ఈ లేబర్స్కి, ఈ కార్మికులకు దక్కాల్సిన డబ్బు దక్కకుండా దొబ్బుక తిన్నది ఎవడు? ఈ పేద బిడ్డలకు దక్కాలే, ఆటోలకు సంబంధించినటువంటి వాళ్ళే దక్కాలే. కరోనా టైంలో కనీసం ఒక్క ఈఎంఐ అయినా కట్టండి అంటే ఎవడు కట్టకపోతే నిధులేం మిగిలిపాయి. ఇవాళ కార్మికుల పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు ఎట్లా బతకాలా, కార్మికుల జీవనోపాధి ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా పట్టింపు ఉందా? కార్మికుల గురించి అనడానికి చర్చ పెడతా ఉందా? కాబట్టి కార్మికులకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో సమాన వాటా దక్కాలి, వాళ్ళ కుటుంబం భరోసాతో ఉండాలి, వాళ్లకు భద్రత దొరకాలి. వీటి కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా ఉంది. కార్మికులు కర్షకుల కోసం ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలమైన పోరాటం చేసి వాళ్ళ వాటా వాళ్ళకు దక్కేలా చేస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక శాఖ ఇంత పతలాగా ఉండదు, కార్మిక శాఖ పకడ్బందీగా పనిచేస్తుంది. ఇది బీసీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. కాబట్టి కార్మిక సోదరులారా, మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భాగంగా అండి. మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే మీరు చేయాల్సింది జస్ట్ ఇదొక్కటే. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే